సో హలో గైస్, ఈరోజు మీకు ఛార్జింగ్ స్పీడ్ అనేది ఎలా పెంచుకోవాలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మెయిన్గా మనకు ఛార్జింగ్ అనేది తొందరగా ఎక్కకపోవడానికి కారణం ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ యాప్స్ అనేవి నడుస్తుంటాయి అన్నమాట. మనము వాట్సాప్ లేదా ఫేస్బుక్ ఇవి వాడుతుంటాం కదా నార్మల్గా, యూట్యూబ్ అయినా. సో అవి బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న కొద్దీ మనకు ఛార్జింగ్ అనేది స్పీడ్గా ఎక్కదు. సో అదేవిధంగా డ్రైన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ యాప్స్ని ఎలా ఆపుకోవాలి, ప్లస్ ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ మనం మొబైల్లో ఏం చేసుకోవాలి అని తెలుసుకోండి ఈరోజు. సో ముందైతే మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి గైస్. మన సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీ మొబైల్లో ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. అదే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని కనబడుతుంది. మనకు ఇక్కడ ప్రైవసీ ప్రొటెక్షన్ కింద బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ క్లిక్ చేసుకొని మీరైతే బ్యాటరీ సేవర్ అయితే ఆన్ చేసుకోవాలి. సో దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనకు బ్రైట్నెస్ కానీ ఆటోమేటిక్గా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా, కొన్ని ఆప్షన్స్ అయితే రన్నింగ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని ఇదైతే దాదాపు ఆపనీకి అయితే ట్రై చేస్తుంది అనమాట బ్యాటరీ సేవర్ ఆప్షన్ అనేది. దీనివల్ల మీకు బ్యాటరీ డ్రైన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ప్లస్ అదేవిధంగా మనకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా కొద్దిగా స్పీడప్ అనేది అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ కనుక మీ మొబైల్లో లేకపోతే సెకండ్ స్టెప్కి వచ్చేసేయండి. సెకండ్ స్టెప్లో ఏంటిదంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ గురించి మీకు చెప్తాను నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమని. సో ముందుగా ఈ యాప్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇందులో అన్ని యాప్స్ అయితే కనబడతాయి అన్నమాట. ఏవేవి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి, ఏవే యాప్స్ అనేవి మనకు ఉన్నాయి సిస్టంలో, ఏవేవి మనం ఇన్స్టాల్ చేసినామో అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు పైన ప్లే ఐకాన్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో మీరు డౌన్లోడ్ సర్వీసెస్లోకి వెళ్ళి ఈ యాప్కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ యాప్ అనేది ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్లే ఐకాన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీరు ఏమవుతుందంటే అన్ని యాప్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయ్యేటి అన్ని ఈ యాప్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నా దాంట్లో మొత్తం ప్లే ఇట్ ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ మనకు ప్లే స్టోరు ఇవన్నీ బ్యాకప్లో రన్ అవుతూ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు స్టాప్ చేస్తుంది అనమాట. స్టాప్ చేసేసింది. ఇప్పుడు ఈ స్టాప్ చేసింది కాబట్టి మన ఫోన్ అనేది కొంచెం స్పీడప్ అయ్యి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఇప్పటి నుంచి ఫాస్ట్గానైతే ఎక్కుతుంది అనమాట. అదేవిధంగా మనకు బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది మ్యాక్సిమం దీంతో. సో ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో నడిచే వాటితోనే మనకు బ్యాటరీ డ్రైన్ అనేది లేకపోతే మనకు ఛార్జింగ్ స్లోగా ఎక్కడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు జరుగుతుంది. సో మీరు ప్లేస్టోర్లోకి వచ్చేసి ఈ యాప్ గురించి సెర్చ్ చేయాలంటే కిల్ యాప్స్ అనేది సెర్చ్ చేయండి గైస్. ఈ విధంగా అయితే యాప్ లోగో అయితే ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ దీన్ని 50 lakh ప్లస్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇది జెన్యూన్ యాపే ప్లస్ మంచి యాప్ అనమాట. సో బాగా వర్క్ అవుతుంది ఇది. సో మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకే, బాయ్.